హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిట్టి వ్లాగ్స్ 55. ఈరోజు నేను వచ్చేసి పోపు అన్నం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు ఇలా ఫ్రై అయిన తర్వాత నేనైతే నా టేస్ట్కి సరిపడా 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. చిన్న చిన్న కట్ చేసి 3 పచ్చిమిర్చి అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ అనేది బాగా ఫ్రై కావాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు అనేది కరకరలాడేలాగా ఫ్రై కానివ్వాలి. అది ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకోకపోతే ఆనియన్స్ అనేవి తొందరగా అడుగంటుకుంటాయి. అలా అడుగంటుకుంటే టేస్ట్ మారుతుంది. అందుకే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్న తర్వాత ఇందులో ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి రావాలి. కరివేపాకు అనేది కరకరలాడేలాగా ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనకు టేస్ట్కి సరిపడా మీరు ఎంత వేసుకుంటారో అంత పసుపు వేసుకోవాలి. నేను ఎప్పుడు యూజ్ చేసే అంతనే వేసుకుంటాను. మీరు ఇలా వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసుకుంటున్నాను. ఎందుకంటే అన్నం కొంచెమే తీసుకున్నాను కాబట్టి అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువగా వేసుకుంటున్నాను. ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై కానివ్వాలి. అలా ఫ్రై అయినప్పుడే మనకి ఆనియన్స్కి అండ్ పచ్చిమిర్చికి ప్లస్ కరివేపాకుకు ఆ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. కరివేపాకుకు పట్టుకుంటుంది టేస్ట్ అనేది. ఇలా వేసిన తర్వాత మనం ముందుగా అన్నం అనేది విప్పి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా అన్నం అంతా ఎల్లో కలర్లోకి అన్నం అంతా ఒక్కటే కలర్లోకి చేంజ్ అయ్యేలాగా మనం తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనము అందులో ఉన్న ఆనియన్స్ అనేవి అన్నీ సమానంగా వస్తాయి. అలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి ఇలా ఈ కలర్లోకి వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేనైతే కారం నాకు సరిపోదని వేసుకుంటున్నాను. మీరు వేసుకోకున్నా ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఉప్పు వేసిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర అనేది కాసేపు వేగిన తర్వాత ఇక్కడ నేను కారప్పొడి వేసుకున్నాను. కారప్పొడి అనేది మీరు స్కిప్ చేయొచ్చు. నా కారం అనేది కొంచెం నేను స్పైసీగానే తింటాను. అందుకే కారం మళ్ళీ వేసుకున్నాను. పచ్చిమిర్చి యూజ్ చేసినా కూడా నాకు ఇలా చేసిన తర్వాత వేడి వేడి అన్నంని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే కాసేపు ఫ్రై అయిన తర్వాత వేడి వేడి అన్నమేని ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్